బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు, ఏ వైరస్ వల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి? ఈ వైరస్ చాలా పురాతనమైన కాలం నుంచి ఉంది. 2000 సంవత్సరం నుంచి కొంచెం విస్తృతంగా పెరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనుషులకు వచ్చే జలుబు కూడా దాదాపు ఈ కేటగిరీకి సంబంధించిన ఇదే వైరస్, ఇదే టైప్ ఆఫ్ వైరస్. ఏది ఫలానా స్ట్రెయిన్ బాగా ప్రమాదకరమని ఏమైనా గుర్తించారు? అట్లా ఏం లేదు. అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీకున్న మేనేజ్మెంట్, మీరు వేసేటువంటి ఫీడు. సార్, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు మోర్టాలిటీ ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత వచ్చేదానికి అవకాశం ఉంది? ఆ డిసీజ్ ఎఫెక్ట్ అయిన ఫార్మ్ కండిషన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతుకి ఆర్థికంగా దెబ్బతీస్తుంది, గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. సార్, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆ మోర్టాలిటీ కారణము సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా కొంత అంటున్నారు, కాబట్టి వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్ లాంటిది ఏదైనా ఒకటి వాడుకుంటే మంచిదా ఆ టైంలో? అది అక్కడ ఉన్నటువంటి నిపుణుల సూచనను బట్టి అక్కడ ఉన్న ఏ వ్యాధి ఉంది దాంట్లో. లేయర్స్, బ్రాయిలర్స్ రెండులో ఈక్వల్గా వస్తుందా, లేదా లేయర్స్లో ఎక్కువ బ్రాయిలర్స్లో తక్కువ, అలా ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? బ్రాయిలర్స్లో లేయర్లో తీసుకుంటే బ్రాయిలర్స్లో కొద్దిగా మేనేజ్మెంట్ వైజ్గా అంత శ్రద్ధ తీసుకోరు, లేయర్లో తీసుకుంటారు. ప్రజల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది పూతంలాగా తయారైపోయి అది కూడా మనకు వస్తుందేమో, చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు,